హలో అండి, నమస్తే అందరికీ. ముందుగా పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మనం స్వాధ్యాయంలో భాగంగా వర్తమానీ భవ ఎక్కార్ట్ గారు రాసిన వర్తమానీ భవ బుక్ చదువుకుంటున్నాం. ముందుగా ప్రకృతి త్రిబులెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ క్షణాన్ని కోల్పోవడం భ్రాంతి మూలం. ఈరోజు టాపిక్ అదనమాట. ఈ క్షణాన్ని తొలగించడానికి మనస్సులు వేసే ఎత్తులు కూడా చాలా ఉంటాయన్నమాట. ఆ మనస్సు ఏం ఎత్తులు వేస్తుందో అది తెలుసుకోవడమే ఈరోజు టాపిక్. ఈ క్షణాన్ని కోల్పోవడం భ్రాంతి మూలం. కాలం కేవలం భ్రమ అని నేను పూర్తిగా నమ్మినా అది నా జీవితానికి ఎలా పనికొస్తుంది? నేను ఇంకా కాలాధికార ప్రపంచంలోనే జీవించాలి కదా. బుద్ధితో ఒప్పుకోవడం కేవలం మరొక నమ్మకం. అది మీ జీవితంలో అంత మార్పును తీసుకురాదు. ఈ సత్యాన్ని గ్రహించడానికి మీరు దాన్ని జీవించాలి. మీ శరీరంలోని అణువు ప్రస్తుతమై జీవంతో ప్రకంపిస్తే ప్రతి క్షణం ఆ జీవాన్ని అందమయ ఉనికిగా అనుభవించగలిగితే మీరు కాలాతీతులు అవుతారు. అంటే ఎవ్రీ మూమెంట్ ఈ క్షణంలో ఉండగలగాలి. అది వర్తమాని భావం. అంటే ఎవ్రీ మూమెంట్ ఆ క్షణంలో ఉండగలిగితేనే మనం కాలాతీతులు అవుతామని చెప్తున్నారు. అంటే కాలానికి అతీతంగా ఉంటామని చెప్తున్నారు. ప్రశ్న ఏంటంటే, కానీ నేను ఇంకా రేపు బిల్స్ కట్టాలి, అలాగే నేను కూడా అందరిలాగే పెరిగి ముసలివాడిని చనిపోవాలి, కనుక నేను కాలం నుండి స్వేచ్ఛను పొందాలని ఎలా చెప్పగలుగుతాను అని అడిగారు. అడిగితే దానికి రిప్లై ఏం చెప్పారంటే, రేపు కట్టవలసిన బిల్స్ సమస్య కాదు, భౌతిక శరీరం నాశనం అవ్వడము సమస్య కాదు, ఈ క్షణాన్ని కోల్పోవడం అన్న సమస్య లేకుంటే ఒక మామూలు ఉద్వేగాన్ని, పరిస్థితిని లేదా సంఘటనను వ్యక్తిగత సమస్యగా దుఃఖంగా మార్చే లోతైన భ్రాంతే అసలు సమస్య. ఈ క్షణాన్ని కోల్పోవడం ఉనికి కోల్పోవడమే. అంటే పరిస్థితుల గురించి కాదు, ఇక్కడ మన మనస్సు గురించి చెప్తున్నారన్నమాట. మన మనస్సు ఎప్పుడు కూడా వర్తమాన స్థితిలోనే ఉండాలి అని చెప్తున్నారు. మీరు ఫలానా అనే గుర్తింపు కోసం గతాన్ని వినియోగించడం, మీ సఫలత కోసం భవిష్యత్తును ఆశ్రయించడం వంటి మానసిక అవసరాల నుంచి స్వేచ్ఛను పొందడమే కాలం నుంచి విముక్తి కలగడం. మీరు ఊహించగల గొప్ప చైతన్యపు మార్పును అది తెలియజేస్తుంది. బహు తక్కువ మంది విషయంలో మాత్రం ఈ చైతన్యపు మార్పు చాలా నాటకీయంగా మూలం నుంచి జరిగినది ఒక్కసారిగానే జరిగిపోతుంది. విపరీతమైన దుఃఖం మధ్యన పూర్తిగా కూరుకుపోవడం ద్వారానే అది జరుగుతుంది. మిగిలిన ఎక్కువ శాతం మంది దీనికోసం ప్రయత్నించాల్సిందే అని చెప్తున్నాను. కాలరహిత చైతన్య స్థితి యొక్క మొదటి క్షణ దర్శనాలు మీకు కలిగిన తర్వాత కాలం ప్రత్యక్ష పరిణామాల మధ్య అటు ఇటు కదలడం మొదలు పెడతారు. ముందుగా ఈ క్షణంపై మీ ధ్యాస ఎంత అరుదుగా ఉందో విజయం అంత దూరంగా ఉంటుంది. తెలుసుకోవడం అనేది ప్రత్యక్షత. మొదట్లో 2 క్షణాల గడియారపు సమయం వరకే అంత మాత్రం నిలిచినా సరే, తర్వాత మీ చైతన్యాన్ని భూత భవిష్యత్తులపై కన్నా వర్తమాన క్షణం మీదనే కేంద్రీకరించడాన్ని ఎంచుకుంటారు. ఈ క్షణంలో లేరని గ్రహించిన వెంటనే గడియారపు సమయం ప్రకారం 2-3 క్షణాల కంటే మరింత ఎక్కువ సమయమే వర్తమానంలో ఉండగలుగుతారు. కనుక పూర్తిగా ప్రత్యక్ష స్థితిలో స్థిరం అవడానికి ముందు మీరు చేతనత్వానికి అచేతనత్వానికి మధ్య, అంటే ప్రత్యక్ష స్థితికి మనసు గుర్తింపు స్థితికి మధ్య ముందుకి వెనక్కి మారుతుంటారు. ఈ క్షణాన్ని కోల్పోతూ మళ్ళీ తిరిగి అందులోకి వెళ్తూ ఉంటారు. క్రమంగా వర్తమానంలో ఉండడం మీ ప్రబలమైన స్థితిగా ఉంటుంది. చాలామందికి ప్రత్యక్షత అసలు అనుభవంలోకి రాదు, లేదా కొన్ని అరుదైన సంఘటనలు ఆకస్మికంగా వచ్చినా అదేమిటో గ్రహించబడదు. మానవులు చాలా వరకు చేతన అచేతన స్థితుల మధ్య కాకుండా కేవలం చైతన్య రాహిత్యంలోని వివిధ స్థాయిల మధ్య ఊగుతూ ఉంటారు. సాధారణ లోతైన ఎరుక పరిస్థితులు. ప్రశ్న: ఇరుక్కులేని స్థితి యొక్క వివిధ స్థాయిలు అంటే ఏమిటి? జవాబు:
నిద్రావస్థలో మీరు నిరంతరం కలలు లేని నిద్ర మధ్య ఉంటారని మీకు తెలిసే ఉంటుంది. ఆ మెలకువలోని చాలామంది సాధారణ ఎరుక లేకుండా గాఢ చైతన్య రాహిత్యాల మధ్య మారుతూ ఉంటారు. సాధారణ ఎరుకలేని స్థితి అని నేను వేటినంటానంటే ఆలోచనల సరళిలో మీరు పోల్చుకోవడం, ఉద్వేగాలు, ప్రతిచర్యలు, అసహనాలు, కోరికలు వంటివి. చాలామంది సహజ స్థితి ఇదే. ఆ స్థితిలో ఉనికిని గ్రహించకుండా అహంపూరిత మనస్సు అధీనంలో ఉంటారు. ఈ స్థితిలో తీవ్రమైన బాధ లేదా దుఃఖం ఉండవు. కానీ నిరంతరం చికాకు, అసంతృప్తి, ఆందోళన, తోచకపోవడం తక్కువ స్థాయిలో ఒక స్థిరమైన వేదికలా ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ కండిషన్ ఆగేంత వరకు దాని నుంచి నిరంతరం వచ్చే శబ్దాన్ని ఎలా గుర్తించారో అలాగే మీ సాధారణ జీవనంలో భాగమైపోవడం వలన దీన్ని కూడా మీరు గుర్తించలేరు. అది హఠాత్తుగా ఆగిపోయినప్పుడు ఉపశమన భావం కలుగుతుంది. ఈ చికాకు తెలియకుండా ఉండడానికి, దాన్ని తొలగించడానికి చేసే అజ్ఞాత ప్రయత్నంలో చాలామంది మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు, కామం, ఆహారం, పని, టీవీ, షాపింగ్ వంటి వాటిని ఆశ్రయిస్తారు. తగిన మోతాదులో ఉపయోగిస్తే ఆహ్లాదాన్ని కలిగించే ఈ పనులన్నీ కూడా తప్పనిసరి అయిపోయి వ్యసనాలుగా మారుతాయి. దీని నుంచి పొందేది ఏమిటంటే అతి తక్కువ ఉపశమనం. చికాకుతో ఉండే ఈ సాధారణమైన అజ్ఞానం బాధలో ఉండే లోతైన అజ్ఞానంగా మారుతుంది. తీవ్రమైన బాధ, దుఃఖముల స్థితి జరగడం, అహం చెదిరిపోవడం, ఒక పెద్ద ఛాలెంజ్ ఎదురవడం, దేనినైనా కోల్పోవడం, సంబంధాల ఘర్షణలు, అవి వాస్తవాలైనా లేదా ఊహలైనా ఈ స్థితి సంభవిస్తుంది. సాధారణమైన చైతన్యరాహిత్యం యొక్క తీవ్రస్థాయి పరిమాణంలో దానికన్నా మరింత ఎక్కువగా ఉంటుంది. సాధారణ చైతన్య రాహిత్యంలో ఉన్నదాన్ని నిరంతరం అలవాటుగా అవరోధించడం వల్ల ఏర్పడిన చిరాకు, అసంతృప్తులను చాలామంది సహజ జీవనంగా భావిస్తారు. అహానికి ఏదైనా సవాలు లేదా బెదిరింపు కలిగినప్పుడు ఈ అవరోధం తీవ్రమైన కోపం, భయం, ఘర్షణ, కృంగిపోవడం మొదలైన విపరీతమైన ప్రతికూల భావాలే బయటపడతాయి. చాలా వరకు గాఢ చైతన్య రాహిత్యం అంటే దుఃఖకాయం శరణంలోకి రావడం, దానితో మిమ్మల్ని మీరు గుర్తించుకోవడం. గాఢ చైతన్య రాహిత్యం లేనిదే భౌతిక దౌర్జన్యం అసంభవం. ఎప్పుడైనా ఒక జనసమూహం చేరినప్పుడో లేదా దేశం అంతా కూడా సామూహికంగా ప్రతికూల శక్తి క్షేత్రాన్ని ఉత్పన్నం చేసినప్పుడు అది పుడుతుంది. జీవితంలో సవాలు ఎదురైనప్పుడు వాటితో మీరు వ్యవహరించే విధానమే మీ చైతన్య స్థాయిని సూచిస్తుంది. ఆ సవాళ్ళ వలన అప్పటికే అచేతనంగా ఉన్న వ్యక్తి మరింత లోతుగా అచేతనం అవుతాడు. అలాగే మేల్కొనేందుకు జీవితంలోని సవాళ్ళను ఉపయోగించుకోవచ్చు, లేదా అది మిమ్మల్ని మరింత గాఢ నిద్రలోకి లాగేందుకు సమ్మతించవచ్చు. అప్పుడు సాధారణ చైతన్య రాహిత్యం లేని కళ పీడకలగా మారుతుంది. మామూలు పరిస్థితుల్లోనూ, అంటే గదిలో ఒక్కరే కూర్చున్నప్పుడు, అడవిలో నడుస్తున్నప్పుడు, లేదా ఎవరి గురించైనా వినేటప్పుడు, ఇక ఏదైనా జరగకూడని జరిగినప్పుడు, లేదా కష్టమైన వ్యక్తులు లేదా పరిస్థితులు ఎదురైనప్పుడు, కోల్పోతామనే భావం ఉన్నప్పుడు లేదా కోల్పోవడంలో జరుగుతున్నప్పుడు మీరు ససేమిరా చైతన్యవంతులే ఉండలేరు. ఏదో ఒక రకమైన భయానికి ప్రతిరూపమైన ప్రతిచర్యకు బసులై గాఢ చైతన్య రాహిత్యంలోకి లాగబడతారు. అంతే కదా, కష్టం ఉన్నప్పుడు ఎవరు ఇది సంతోషంగా ఉంటారండి, ఉండరు కదా, అది చెప్తున్నారనమాట. ఆ సవాళ్ళు మీ పరీక్షలు. వాటిని పరిష్కరించే విధానంలోనే మీరు చైతన్య స్థితిలో ఏ స్థాయిలో ఉన్నారనేది మీకేమైనా ఇతరులకైనా తెలుస్తుంది. అంతేగాని ఎంతసేపు కళ్ళు మూసుకుని కూర్చున్నారు, ఏ దృశ్యాలని చూశారు అన్న దాని మీద కాదు. కనుక మీ జీవితంలో మరింత చైతన్యాన్ని సామాన్య పరిస్థితుల్లో అంతా సత్యంగా ఉన్నప్పుడే తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ విధంగా మీరు ప్రత్యక్ష శక్తితో ఎదుగుతారు. అది మీలోనూ మీ చుట్టూ కూడా అపరిమితమైన ప్రకంపన శక్తి క్షేత్రాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఆ క్షేత్రంలో ఎరుకలేమి,
ప్రతికూలత, దౌర్జన్య దుర్మార్గాలు ప్రవేశించి బ్రతకలేవు. కాంతి ఉనికిలో చీకటి నిలవలేనట్లుగా ఉంటుంది. ఉనికిలో ఉండేందుకు ఆలోచనలను, ఉద్వేగాలను ఒక సాక్షిగా గమనించడం ముఖ్యమైన భాగం. అది నేర్చుకున్నాక సాధారణ ఎరుకలేమి ఉన్న నిత్య వేదికను మొదటిసారిగా చూసి ఆశ్చర్యపడతారు. మీతో మీరు హాయిగా ఎంత అరుదుగా ఉంటున్నారో గ్రహిస్తారు. మీ ఆలోచన పరిధిలో తీర్పరితనం, అసంతృప్తి ఈ క్షణం నుండి తప్పించుకోవడానికి మనస్సు చేసే గొప్ప అవరోధం. ఊహల రూపాల్లో ఎలా ఉందో కనుక్కుంటారు. భావోద్వేగ స్థితిలో అంతర్గతంగా చికాకు, ఒత్తిడి, విసుగు, అసహనం వంటివి ఉంటాయి. రెండూ కూడా మామూలుగా అవరోధించే ధోరణి గల మనస్సు ఒక దశలో ఇవన్నీ కూడా మనస్సు యొక్క దశలే. వాళ్ళు దేని వెతుకుతారు? కార్ల్ జంగ్ వ్రాసిన ఒకానొక పుస్తకంలో నేటివ్ అమెరికన్ రెడ్ ఇండియన్ చీఫ్తో జరిగిన సంభాషణను వివరిస్తారు. తన దృష్టిలో చాలామంది తెల్లవాళ్లకు ఆందోళన మొహాలు, తదేకమైన చూపు, క్రూరమైన వైఖరి ఉంటాయని ఈ చీఫ్ ఎత్తి చూపుతాడు. వాళ్ళు ఎప్పుడూ దేన్నో వెతుకుతూ ఉంటారు. దేన్ని వెతుకుతున్నారు? తెల్లవాళ్ళకి ఎప్పుడూ ఏదో కావాలి. వాళ్ళు ఎప్పుడూ చికాకుగా, అవిశ్రాంతంగా ఉంటారు. వాళ్ళకి ఏమి కావాలో మాకు తెలియదు. వాళ్ళు పిచ్చోళ్ళని మేము అనుకుంటాము అని అతను అంటారు. పాశ్చాత్య పారిశ్రామిక నాగరికత ఆవిర్భవించక ముందే ఈ నిరంతర అంతర్గత చికాకు మొదలైంది. కానీ తూర్పుతో సహా మొత్తం ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఈ పాశ్చాత్య నాగరికతలో అది అంతకుముందు ఎన్నడూ లేని తీవ్ర రూపాన్ని దాల్చింది. అది జీసస్ కాలంలోనే ఉంది, అంతకుముందు కూడా ఉంది. మీరు ఎప్పుడు ఎందుకు ఎంత ఆతురతతో ఉంటారు అని జీసస్ శిష్యులను అడిగేవాడు. నిరంతరం కోరికలు, తృష్ణలలోనే దుఃఖపు మూలం ఉంటుందని బుద్ధుడు బోధించాడు. ఈ క్షణంలో జీవించడం అనే ఉనికి యొక్క ఎరుకను కోల్పోవడంలో మన నిజమైన అంతర్గత సంబంధం కలిగి అసామాన్యపు పారిశ్రామిక నాగరికతకు పునాది అయ్యింది. ఫ్రాయిడ్ కూడా ఈ నిరంతర అంతర్గత చికాకును గుర్తించి దాని గురించి సివిలైజేషన్ అండ్ ఇట్స్ డిస్కంటెంట్స్ అనే పుస్తకంలో వివరించాడు. కానీ ఈ చికాకు యొక్క మూల కారణాన్ని గుర్తించకుండా దాని నుంచి విముక్తి సాధ్యమవదన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. ఈ సామూహిక అసహజత్వం చాలా బాధాకరమైన, అసాధారణమైన దౌర్జన్యపు నాగరికతను సృష్టించి తనకు తానే కాకుండా భూమి మీద సమస్త జీవరాశులకు ప్రమాదకరమైనదిగా మారింది అని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ టాపిక్, సాధారణ ఎరుకలేమిని అంగీకరించడం. అంటే ఎరుక అన్న స్థితి మనలో లేదు, ఆ విషయాన్ని మనం పూర్తిగా అంగీకరించాలన్నమాట. ప్రశ్న, ఈ ఆపద నుంచి మనం ఎలా బయటపడగలం? ఎరుక కలిగి లేము అని గ్రహించి ఉండండి. అనవసరమైన తీర్పరతనం, అవన్నదాన్ని అవరోధించడం, ఈ క్షణాన్ని తిరస్కరించడం మొదలైన వాటి వలన కలిగే ఆందోళన, అసంతృప్తి, మరి చికాకులు ఎన్ని రకాలుగా వస్తున్నాయో గమనించండి. మీ చైతన్యపు కాంతి ప్రసరిస్తే అచేతనంగా ఉన్న ఏదైనా కరిగిపోతుంది. ఒకసారి ఈ సాధారణ ఎరుకలేమిని కలిగించడం ఎలాగో మీరు తెలుసుకున్నాక మీ ప్రత్యక్షత యొక్క కాంతి అద్భుతంగా ప్రకాశిస్తుంది. అప్పుడు లోతైన ఎరుకలేని యొక్క ఎరుకలేమి యొక్క ఆకర్షణను భావించడం సులభం అవుతుంది. కానీ దాన్ని గుర్తించడం మరీ అంత సులభమేమీ కాదు. స్వీయ పరిశీలన ద్వారా మీ మనోద్వేగ స్థితిని బోధించడం అలవాటు చేసుకోండి. ఈ క్షణంలో నేను హాయిగా ఉన్నాను అనే ప్రశ్నను మిమ్మల్ని మీరు తరచూ అడగండి. లేదా ఈ విధంగా కూడా అడగవచ్చు, ఈ క్షణం నాలో ఏమి జరుగుతోంది? బయట జరిగే వాటిపైన ఎంతో శ్రద్ధ చూపుతున్నారో మీ లోపల జరిగే దానిపైన కూడా అంతే శ్రద్ధ చూపించండి. లోపల ఉన్నది సరి చేసుకుంటే బయట ఉన్నవి వాటంతటా అవే సరైపోతాయి. లోపల ఉన్నది ప్రథమ వాస్తవం, బయట ఉన్నది ద్వితీయ వాస్తవం. కానీ వెంటనే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వద్దు. మీ ధ్యాసను లోపలికి మరల్చండి. మీ లోపలికి చూడండి.
ఈ మనస్సు ఏ రకమైన ఆలోచనలు ఉత్పన్నం చేస్తుంది, మీరు ఏమి భావిస్తున్నారు, మీ శరీరంలోకి ధ్యాసను మరల్చండి. ఏదైనా ఒత్తిడి ఉందా? ఆ స్థిరమైన వేదిక అయిన మంద్రస్థాయి చికాకును గుర్తించిన వెంటనే ఈ క్షణాన్ని తిరస్కరించడం ద్వారా మీరు మీ జీవితాన్ని ఏ విధంగా తిరస్కరిస్తున్నారో, అవరోధిస్తున్నారో, మీరు తప్పించుకుంటున్నారో చూడండి. చాలా రకాలుగా మానవులు ఈ క్షణాన్ని ఎరుకలేమితో నిరోధిస్తుంటారు. కొన్ని ఉదాహరణలు ఇస్తాను. మీ అంతర్స్థితికి బోధించడం మీ స్వీయ రక్షణాశక్తి వంటిది సాధన ద్వారా పదునవుతాయి. నెక్స్ట్, బాధ నుంచి విముక్తి. మీరు చేస్తున్న పని పట్ల మీకు కోపంగా ఉందా? అది మీ ఉద్యోగమే కావచ్చు, లేదా ఏదో ఒక పనిని చేయడానికి ఒప్పుకొని చేస్తున్నారు, కానీ మీలోని కొంత భాగం దాన్ని కోపగించుకొని అడ్డుకుంటుంది. మీకు సన్నిహితమైన శక్తి పట్ల బయటికి ఆపకుండా లోపలే చేదు భావాన్ని మోస్తున్నారా? అలా మీరు విడుదల చేస్తున్న శక్తి ప్రభావం ఎంతో హానికరమైనదే మీకు కాకుండా మీ చుట్టుపక్కల వారిని కూడా భ్రష్టు పట్టిస్తుందని ఎప్పుడైనా తెలుసుకున్నారా? మీలోకి మీరు సరిగ్గా చూసుకోండి. చేదు భావం, అయిష్టతల ఏమాత్రమైనా ఉందా? ఉంటే కనుక దాని మనసు ఉద్వేగం స్థాయిల నుంచి గమనించండి. ఈ పరిస్థితి చుట్టూ ఎటువంటి ఆలోచనల్ని ఈ మనసు సృష్టిస్తుంది? తర్వాత ఆ ఆలోచనల్ని, శరీరపు ప్రతిచర్యను అంటే ఉద్వేగాన్ని చూడండి. ఉద్వేగాన్ని అనుభూతి చెందండి. అది హాయిగా ఉందా లేక ఇబ్బందిగా ఉందా? అటువంటి శక్తి మీలో ఉండేందుకు ఎందుకంటారా? అక్కడ అసలు ఎంపిక ఉందా లేదా? ఆ విషయాన్ని గమనించాలి. మీరు వాడకుండా ఉండొచ్చు. మీరు ఒప్పుకున్న పని చాలా కష్టంగా ఉండొచ్చు. మీకు సన్నిహితంగా వారు చికాకు కలిగించవచ్చు, లేదా అచేతనంగా ఉండొచ్చు. కానీ ఇదంతా అసంబద్ధమైనవి అంటే అసలు ఎందుకు పనికిరానివి అంటే ఇంకొక దానికి సంబంధించిన కాదు అన్న విషయం అన్నమాట. అసంబద్ధం అంటే మీ పరిస్థితి పట్ల మీ ఆలోచనలు ధర్మమైనవో అధర్మమైనవో అనవసరం. వాస్తవం ఏమిటంటే ఉన్నదాన్ని ఆటంకపరుస్తున్నారు. వర్తమాన క్షణాన్ని శత్రువుగా మలుస్తున్నారు. లోపల దానికి బయటపడడానికి మధ్య ఘర్షణను సృష్టిస్తున్నారు. మీరు మీ బాధ, మీ ఉనికి మీ చుట్టూ ఉన్నవారితోనే కాకుండా సమిష్టి మానవ మానసికతో విడదీయలేని భాగస్వామి అయి ఉన్నారు. కనుక మీ బాధ దాన్ని కాలుష్యపరుస్తుంది. అంతర్మానసిక కాలుష్యం యొక్క బాహ్య ప్రతిఫలమే ఇది. అంతర్మానసిక కాలుష్యం యొక్క బాహ్య ప్రతిఫలమే భూమి కాలుష్యం. కోట్ల అచేతనపు వ్యక్తులు తమ అంతఃస్థలాలపై బాధ్యత స్వీకరించకపోవడం బహు కాలుష్యానికి దారితీస్తుంది. ఇదే కదా చాలా బుక్స్లో చదివాం కదా. చాలామంది ఆలోచనలు ఒకే రకంగా ఉంటే అదే జరుగుతుంది. యద్భావం తద్భవతి. మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటే మనకు కరెక్ట్గానే ఉంటుంది. అమ్మో నాకు ఏటైపోతుందో అని మనం 10 రకాలుగా ఆలోచించుకున్నాం అనుకోండి, కరెక్ట్గా అలాగే జరుగుతుంది. సో ఏదైనా మన ఆలోచనలే. ఈ ఆలోచనలన్నీ ఒకే రకంగా ఉన్న మనుషులందరూ కూడా ఒక దగ్గర చేరుతూ ఉంటారనమాట. మీరు చేస్తున్న పని ఇష్టం లేనిదైతే వెంటనే ఆపేయండి. అలాగే మీరు ఎవరి గురించి ఏమనుకుంటున్నారో ఆ సంబంధిత వ్యక్తితో పూర్తిగా వివరించి మాట్లాడండి. లేదా ఆ పరిస్థితి చుట్టూ మీ మనసు సృష్టించిన ప్రతికూలతను వదిలేయండి. అది మీ అసత్యపు స్వభావాన్ని బలపరుస్తుందే తప్ప ఎందుకు పనికిరాదు. దానికి పనికిమాలినతనాన్ని, నిరర్థకత్వాన్ని గ్రహించడం ముఖ్యం. సరైన పద్ధతి ద్వారా పరిస్థితిలో వ్యవహరించేందుకు ప్రతికూలత ఎప్పటికీ ఉపయోగపడదు. వాస్తవానికి అసలైన మార్పును ఆటంకపరుస్తూ చాలా సందర్భాల్లో అది మిమ్మల్ని ఇరికిస్తుంది. ప్రతికూల శక్తితో చేసింది ఏదైనా దానితో దృష్టిపడి కొంతకాలానికి మరింత బాధ, దుఃఖాలను కలిగజేస్తుంది. పైగా ఏ ప్రతికూల అంతర్స్థితి అయినా సరే త్వరగా వ్యాపిస్తుంది. శారీరక వ్యాధి కన్నా బాధ త్వరగా వ్యాపిస్తుంది. ప్రతిధ్వని మాత్రం
ప్రతిధ్వని సూత్రం ప్రకారం ఇతరుల ప్రతికూలతలను స్వీకరించకుండా ఉండడం కొందరికే సాధ్యం. వాళ్ళు స్వేచ్ఛను పొందిన వారైతే తప్ప, అంటే అధికంగా జాగృతమై ఉంటే తప్ప దాన్ని ప్రతిధ్వనించడానికి లేదు. దీన్నే మనం ఏంటంటాం, లైక్ అట్రాక్ట్ లైక్ అంటాం కదా. ఒకే ఆకర్షణ ఉన్న వాళ్ళందరూ ఒకే దాన్ని ఆకర్షిస్తారన్నమాట. కాకపోతే ఎప్పుడైతే మనలోని స్పిరిచువాలిటీ ఎక్కువైందో, ఎనర్జీ ఎక్కువైందో, నెగిటివ్ థాట్స్ కూడా ఏమీ చెయ్యలేవు అని చెప్తున్నాను అన్నమాట. మీరు ప్రపంచాన్ని కాలుష్యపరుస్తున్నారా లేదా శుభ్రపరుస్తున్నారా? మీ అంతర్ కాలుష్యానికి మీరే బాధ్యులు. ఈ భూమి కాలుష్యానికి బాధ్యులైనట్లు ఇంకెవ్వరూ కాదు. లోపల ఎలాగో బయట అలాగే. మానవులు అంతర్ కాలుష్యాన్ని శుద్ధి చేసుకుంటే బయట కాలుష్యాన్ని సృష్టించడం మానేస్తారు. దీన్నే ఘటాకాశం మఠాకాశం అని చెప్తారనమాట. మన లోపల ఏదైతే ఉందో మన బయట కూడా అదే ఉంది అని చెప్తారనమాట. ప్రశ్న: ఈ ప్రతికూలతను ఎలా వదలగలం? జవాబు: వదలడం ద్వారా. మీ చేతిలోనే మండుతున్న బొగ్గు ముక్కలు మీరు ఎలా వదిలేస్తారు? మీరు మోస్తున్న అనవసరపు బరువైన మోతను ఎలా వదిలేస్తారు? ఇక ఏ బాధను బరువును మోయనక్కర్లేదని గ్రహించి దాన్ని వదిలేయడం ద్వారానే వదిలేస్తాం. ఎరుకలేమి తీవ్ర రూపాలైన దుఃఖకాయం లేదా ప్రేమించిన వారిని కోల్పోవడం వలన కలిగే తీవ్రమైన బాధ మొదలైన వాటిని స్వీకరణతో కూడిన మీ ప్రత్యక్షపు కాంతి మీ నిలకడైన ధ్యాస ద్వారా పరివర్తించవచ్చు. మరోవైపు సాధారణ ఎరుకలేమిలోని అనేక పోకడలు మీకు అవసరం లేనివిగా తెలుసుకున్న వెంటనే అతి సులువుగా వదిలేస్తారు. మీరు ఒక నియమబద్ధమైన ప్రతీకారాల మాట కాదని, మీకు ఎంపిక అనేది ఉందని గ్రహించినప్పుడు వదిలేస్తారు. ఇదంతా ఈ క్షణపు శక్తిలోకి మీరు ప్రవేశించగలరని సూచిస్తుంది. అది లేకపోతే మీరు ఎంపిక లేరు. ప్రశ్న: కొన్ని ఉద్వేగాల ప్రతికూలమైనవి అని పిలిస్తే మీరు ఇంతకుముందు వివరించినట్లు మానసిక ధ్రువాలైన మంచి చెడులను సృష్టించినట్లేగా? లేదు. ఇంతకుముందు స్థాయిలో మీ మనస్సు ప్రస్తుత క్షణాన్ని చెడుగా తీర్పు చెప్పినప్పుడు ఈ ధ్రువాభిముఖత సృష్టించబడింది. అప్పుడు ఈ విశ్లేషణ ప్రతికూల ఉద్వేగాలకు సృష్టించింది. ప్రశ్న: కానీ మీరు కొన్ని ఉద్వేగాలు ప్రతికూలమైనవి అని అంటే నిజానికి అవి ఉండకూడనిదని, ఆ ఉద్వేగాలు ఉండడం సరికాదని మీరు అనట్లేదా? నా అవగాహన ప్రకారం నాకు ఏ రకమైన భావాలు వచ్చినా అవి చెడ్డవని ఎంచి అవి ఉండకూడదు అని చెప్పే బదులు యథాప్రకారంగా వాటిని అనుమతించాలి. చేదు భావన కన్నా ఉన్నా సరే పర్వాలేదు, కోపం ఉన్నా పర్వాలేదు, చికాకు ముడుచుకుపోవడం ఏదైనా సరే, లేదంటే అణచివేత, అంతర్ సంఘర్షణ, తిరస్కారాల్లోకి వెళ్తాము. అంతా ఉన్నది ఉన్నట్లు సవ్యంగా ఉంది కదా. అంటే ఏంటి, ఇక్కడ ప్రతిదీ కూడా యాక్సెప్ట్ చెయ్యాలి. మళ్ళీ బాధ ఉన్నా దుఃఖం ఉన్నా అన్నింటినీ కూడా మనం యాక్సెప్ట్ చెయ్యాలి. అలాగే ఎక్స్పెక్టేషన్ అంటే అంచనాలు ఉండకూడదు. ప్రతి దాన్ని మనం అనుమతించాలన్నమాట. అగ్రీ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి, అలౌ చేయాలి, అగ్రీ చేయాలి, అనుమతించాలి, అంగీకరించాలి. జవాబు: నిజమే. ఏదైనా ఉద్వేగం ప్రతిచర్య మానసికమైన బాధ కలిగించేదిగా ఉంటే దాన్ని స్వీకరించండి. ఆ విషయంలో ఎంపిక చేసేందుకు సరిపడే ఎరుకతో మీరు లేరు. అది ఎంచడం కాదు, వాస్తవం. మీకే కనుక ఎంపిక ఉంటే, లేక ఎంపిక ఉందని మీరు గ్రహిస్తే దేన్ని ఎంచుకుంటారు? ఆనందాన్న, దుఃఖాన్న, అసౌఖ్యాన్న, శాంతిన, ఘర్షణ? ఈ మీ సహజమైన ఆనందమయ అంతర్స్థితిని మీ నుంచి వేరు చేస్తున్న ఆలోచనను, అనుభూతిని ఎంచుకుంటారా? అటువంటి ఏ అనుభూతినైనా నేను ప్రతికూలం అంటాను. అంటే మామూలుగా చెప్పాలంటే చెడు మీరు అది చేసి ఉండదనే ఆ ఉద్దేశం కాదు. కడుపులో తిప్పడం ఎలా ఉంటుందో అది ఎంత వాస్తవమో అదే విధంగా స్పష్టమైన చెడు అది. 20వ శతాబ్దంలోనే మానవులు 100 కోట్ల పైగా తోటి మానవులను చంపడం ఎలా సాధ్యపడుతుంది? అంత భారీ మొత్తంలో మానవులు ఒకరినొకరు బాధించుకొని హింసించుకోవడం
ఊహాతీతమైనది. పైగా మానసిక, శారీరక, భావోద్వేగ దౌర్జన్యాలు, హింస, బాధ, క్రూరత్వం వంటి వాటి ద్వారా వ్యాపిస్తున్న హింస ఈ లెక్కల్లోకి రాదు. వాళ్ళు వారి సహజ సిద్ధమైన అంతర్గత ఆనందమయ జీవనంతో ముడిపడి ఉంటే ఇలా ప్రవర్తిస్తారా? లేదు. కేవలం ప్రతికూల స్థాయిలో నిండి ఉండి బాధలో ఉన్నవాళ్ళు మాత్రమే బాధానుభూతితో ప్రతిబింబించే ఈ వాస్తవాన్ని సృష్టిస్తారు. ఇప్పుడు వాళ్ళ ప్రకృతిని, వాళ్లకు ఆశ్రయాన్నిచ్చిన భూమిని నాశనం చేయడంలో నిమగ్నులై ఉన్నారు. నమ్మశక్యం కాదు కానీ ఇది నిజం. మానవులు భయంకరమైన పిచ్చోళ్ళు. మానవజాతి పిచ్చి వెలుపల వివేకం ఉండడం కూడా వాస్తవమే. స్వస్థత, విముక్తి ఇక్కడ ఈ క్షణంలోనే లభిస్తాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ఇందాక మీరు అన్నదాన్ని చూద్దాం. చేదు భావం, మానసిక స్థితి, కోపం మొదలైన వాటిని స్వీకరిస్తే వాటిని బలవంతంగా, గుడ్డిగా బయటకు ఇతరులపైన ప్రదర్శించారన్నది నిజమే. కానీ అలాగని మిమ్మల్ని మీరు మోసగించుకోవట్లేదు కదా. మీరు స్వీకరణను కొంతకాలంగా సాధన చేస్తున్నట్లయితే ఇక ఆ ప్రతికూల ఉద్వేగాలు సృష్టించిన తర్వాత స్థాయికి తప్పనిసరిగా వెళ్తారు. అలా మీరు వెళ్ళకపోతే మీ స్వీకరణ కేవలం మీ అహానికి ఆహారంగా, దుఃఖంలో ఇంకా కొనసాగేందుకు ఇతరులు, పరిసరాలు, ఇక్కడ పరిస్థితులు మీ నుంచి భిన్నమైనది అనే భావనను బలపరిచే ఒక మానసిక ముద్రణగా మారేందుకు తోడ్పడుతుంది. అహం స్వభావానికి మూలం భిన్నత్వం అని మీకు తెలుసు. నిజమైన స్వీకరణ అటువంటి భావాలను వెంటనే పరివర్తిస్తుంది. ఉన్నదన్నట్లు అంతా బాగుంది అనేది సత్యమే. కానీ మీరు అన్నట్లుగా అంతా బాగానే ఉంది, అంతా సవ్యంగానే ఉంది, అంతా సవ్యమే అని నిజంగా లోతుగా మీరు తెలుసుకున్నట్లయితే మొదటి స్థానంలో మీకు ఆ ప్రతికూల భావాలు ఉండేవా? ఉన్నదాన్ని ఎంచకుండా, ఆటంకించకుండా అవి పుట్టవు. మీ మనసులో అంతా సవ్యమే అనే యోచన ఉంది, కానీ అంతర్గతంగా మీరు దాన్ని నిజంగా నమ్మట్లేదు. కనుక అడ్డగించే ఆ పాత మనోద్వేగ భావాలు లాంటివి ఇంకా అక్కడే ఉన్నాయి. అవే మీకు చెడు అనే భావాన్ని కలుగజేస్తున్నాయి. అది కూడా సవ్యమే అనుకోవాలి. మీరు ఎరుకలేమితే ఉండే హక్కును, బాధపడే హక్కును సమర్థించుకుంటున్నారా? ఆందోళన పడవద్దు. మీ నుండి దాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. ఒక రకమైన తిండి పదార్థం మీకు పడలేదని తెలిసి కూడా దాన్ని తినడం కొనసాగిస్తూ అస్వస్థులుగా ఉండడం కూడా సవ్యమే అని గట్టిగా వాదిస్తారా? ప్రశ్న. సాధారణ ఎరుకలేని ఉదాహరణలు మరికొన్ని ఇవ్వగలరా? జవాబు. మీ మాటల్లో కానీ ఆలోచనల్లో కానీ దేని గురించైనా ఫిర్యాదు చేస్తున్నారేమో చూడండి. ఉదాహరణకు మీరున్న ఏదైనా పరిస్థితి గురించి లేదా ఆఖరికి వాతావరణం గురించి అయినా సరే ఎప్పుడూ కూడా ఫిర్యాదు చేయడం అంటే ఉన్నదాన్ని స్వీకరించకపోవడమే. అది తప్పకుండా తనలో ఒక ఎరుకలేమి, ప్రతికూల శక్తిని కలిగి ఉంటుంది. ఫిర్యాదు చేసినప్పుడు మిమ్మల్ని మీరు అన్యాయానికి గురైన వారుగా, సాక్షులుగా భావిస్తారు. దీన్నైనా బయటికి చెప్పిస్తే మీ శక్తిలో మీరుంటారు. కనుక చర్య తీసుకొని ఆ పరిస్థితిని మార్చండి. లేదా వీలైతే దాన్ని అవసరమైతే బయటికి చెప్పేయండి. అంటే ఉన్న పరిస్థితిని వదలనన్నా వదిలేయండి, లేదా స్వీకరించండి. మిగిలిందంతా కూడా వెర్రితనమే. ఎప్పుడూ ఏదో విధంగా ఈ క్షణాన్ని తిరస్కరించడంలోనే సాధారణ ఎరుకలేమి ముడిపడి ఉంటుంది. ఇప్పుడు అంటే ఇక్కడ అనే అర్థం కూడా వస్తుంది. మీరున్న ఇక్కడ ఇప్పుడును అవరోధిస్తున్నారా? ఇప్పుడు కొంతమంది ఎక్కడో ఉంటారు. వాళ్లకు ఇక్కడ ఇప్పుడు బాగున్నట్టు ఉండదు. స్వీయ గమనిక ద్వారా మీ జీవితంలో కూడా అలాగే జరుగుతుందేమో చూసుకోండి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ పరిపూర్ణంగా ఉండండి. మీరున్న ఇక్కడ ఇప్పుడు భరించలేనిదిగా ఉండి మిమ్మల్ని బాధ పెడుతుంటే మీకు 3 మార్గాలు ఉన్నాయి. పరిస్థితి నుంచి తొలగిపోండి, లేదా దాన్ని మార్చండి, లేదా దాన్ని పూర్తిగా స్వీకరించండి. మీ జీవితపు బాధ్యతను తీసుకోవాలంటే ఈ 3 మార్గాల్లోని కూడా ఏదైనా ఒక మార్గంలో
ఒకదాన్ని ఎంచుకోవాలి. ఈ క్షణంలో ఉండడం నేర్చుకోవాలి. అది కూడా ఈ క్షణంలోనే ఎంచుకోవాలి. తర్వాత పర్యవసానాలను స్వీకరించాలి. వినాశకర ధోరణి వద్దు. మానసిక కాలుష్యం వద్దు. మీ అంతరస్థలాన్ని ఉంచుకోండి. మీరు ఏదైనా చర్య తీసుకుంటే మీ పరిస్థితిని తొలగించడమో లేదా మార్చడమో వీలైతే ముందుగా వినాశకర ధోరణినంతా వదిలివేయండి. వినాశకర ధోరణి నుంచి పుట్టే చర్య కన్నా అంతర్దృష్టి నుంచి పుట్టే చర్య సరైనదై ప్రభావితంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు చాలా కాలం నుంచి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఏమీ చేయలేకపోవడం కన్నా ఏదైనా చర్య తీసుకోవడమే ఉత్తమం. అది తప్పు అయితే కనీసం మీరు అందులో నుంచి ఏదైనా నేర్చుకుంటారు. అలాగైతే ఇక అది తప్పే అవ్వదు. అందులోంచి ఉండిపోతే మీరు ఏది నేర్చుకోరు. చర్య తీసుకోవడానికి భయం అడ్డుపడుతుందా? భయాన్ని సమ్మతించండి. దాన్ని గమనించండి. ధ్యాస అంతా దానిపై పెట్టండి. దానితో పూర్తిగా ప్రత్యక్షతతో ఉండండి. అలా చేయడం వల్ల మీ ఆలోచనకు భయానికి మధ్య ముడి విడిపడుతుంది. మీ మనస్సులోకి భయాన్ని రానివ్వద్దు. ఈ క్షణం యొక్క శక్తిని ఉపయోగించండి. దాని ముందు భయం నిలవలేదు. ఇక్కడ మీ పరిస్థితిని నిజంగా మార్చడం వీలు కాకపోతే, ఆ పరిస్థితి నుంచి బయటపడలేకపోతే ఉన్న అవరోధాన్ని అంతా పూర్తిగా వదిలివేసి మీ వర్తమానాన్ని స్వీకరించండి. నిత్యం బాధలో కోపంతో తనపై తాను జాతితో ఉండేందుకే ఇష్టపడే అసత్యమైన బాధా శరీరం ఇక అక్కడ నిలవలేదు. దీన్ని అధీనమవడం లేదా వశమవడం అంటాము. వశమవడం బలహీనత మాత్రమే కాదు, అందులో గొప్ప బలం ఉంది. కేవలం అధీనమవ్వడం ద్వారా అంతర్గతంగా మీరు పరిస్థితి నుంచి స్వేచ్ఛను పొందుతారు. అప్పుడు మీ ప్రమేయం ఏమీ లేకుండానే ఆ పరిస్థితి మారుతున్నట్లుగా గమనిస్తారు. ఏ విధంగానైనా మీరు విముక్తులు. లేదా మీరు చేయవలసింది ఏదైనా ఉండి అది చేయకుండా ఉన్నారా? లేచి ఇప్పుడే చేయండి. లేదా పూర్తిగా ఈ క్షణంలోనే మీ బద్ధకాన్ని, సోమరితనాన్ని, స్తబ్దతను స్వీకరించండి. దానిలోకి పూర్తిగా వెళ్ళండి. దాన్ని ఆస్వాదించండి. మీరు ఉండగలిగినంత బద్ధకంగా, స్తబ్దంగా ఉండండి. పూర్తి స్పృహతో వెళ్తే దాని నుంచి త్వరగా బయటపడతారు. లేదా బయటపడకపోవచ్చు. ఏ రకంగానైనా అంతర్ సంఘర్షణ ఉండదు, అవరోధం ఉండదు, వ్యతిరేకత ఉండదు. మీరు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా? భవిష్యత్తులోకి వెళ్ళేందుకు తీరిక లేకుండా ఉంటూ ఈ క్షణాన్ని కేవలం అక్కడికి చేరేందుకు మాధ్యమంగా చేస్తున్నారా? ఒత్తిడి అనేది ఇక్కడ ఉంటూ అక్కడ ఉండాలనుకోవడం వలన వస్తుంది. లేదా వర్తమానంలో ఉంటూ భవిష్యత్తులో ఉండాలనుకోవడం వల్ల వస్తుంది. అది లోపల మిమ్మల్ని చీల్చేసే చీలిక. అటువంటి అంతర్చీలికను సృష్టించి దానితో జీవించడం వెర్రితనం. అందరూ అలాగే చేస్తున్నారనే వాస్తవం దాన్ని ఏమాత్రం తగ్గించదు. అవసరమైతే వేగంగా కదలండి, వేగంగా పనిచేయండి, లేకపోతే పరిగెత్తండి. అంతేగాని భవిష్యత్తులో మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ ప్రస్తుతాన్ని అవరోధించవద్దు. కదిలేటప్పుడు, పనిచేసేటప్పుడు, పరిగెత్తేటప్పుడు పూర్తిగా చేయండి. ఇప్పుడు కూడా ఈ క్షణంలోనే ఉండండి. ఉన్నతమైన శక్తి ప్రవాహాన్ని ఆస్వాదించండి. ఇప్పుడు ఇక మీరు ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వరు. ఇక ఎప్పుడు మిమ్మల్ని మీరు రెండుగా చీల్చుకోరు. కేవలం కదలడం, పరిగెత్తడం, పనిచేయడం, దాన్ని ఆస్వాదించడం. లేదా మొత్తాన్ని వదిలేసి ఒక పార్క్ బెంచ్ మీద కూర్చోండి. మనస్సును గమనించండి. నువ్వు పనిచేయాల్సిన సమయం ఇది. కాలాన్ని వృధా చేస్తున్నారు అని మీరు చెప్పుకోవచ్చు. మనస్సును గమనించండి, దాన్ని చూసి నవ్వుకోండి అని చెప్తున్నారు. అంటే ఏంటి, ఇక్కడ మనసును ఎప్పుడు కూడా ప్రతి క్షణం ఎవ్రీ మూమెంట్ కూడా మనం చేస్తున్న పని మీద ప్రజెంట్లోనే ఉండి ఇప్పుడు మనం చేస్తున్న పని మీద ఎరుక కలిగి ఉండాలి. అలా చేస్తూ ఉంటే మనం ఎప్పుడు వర్తమానంలో ఉన్నట్లు అవుతుంది అని చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.